హైదరాబాద్ వనస్థలీపురంలో న్యాయవాది కిడ్నాప్ కలకలం రేపింది. దుండగులు 7వ తేదీ అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. అనంతరం ప్రకాశం జిల్లా గుడిపాడు గ్రామానికి తీసుకెళ్లారు. అతని భార్యను ₹1 కోటి డిమాండ్ చేయడంతో వనస్థలీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల ఫోన్ నెంబర్లతో ప్రకాశం జిల్లాలో ఉన్నారని గుర్తించారు. అక్కడికి వెళ్లి 3 నిందితుల్ని అరెస్టు చేసి వనస్థలీపురంకు తీసుకొచ్చారు పోలీసులు. కిడ్నాపర్లను రిమాండ్కు తరలించారు. ఓ భూమి వివాదంలో తన భార్యపై అగ్రిమెంట్ ఉందని, వెంకటేష్ అనే వ్యక్తితో తమకు గొడవలు అవుతున్నాయని తెలిపాడు అడ్వకేట్ నారాయణ. అంటే ₹1 డిమాండ్ చేస్తున్న భార్యకు ఇస్తేనే నేను ఇక్కడ మా దగ్గర నుంచి విడిపిస్తామని చెప్పమని చెప్పారు. అది మా భార్యకు చెప్పడం జరిగింది. 8వ తారీఖు 11:45 ప్రాంతంలో పోలీసు వారు రావడం జరిగింది. పిఎస్ వనస్థలీపురం వాళ్ళు లోకల్ పిఎస్ ఎర్రగొండపాలెంతో కోఆర్డినేషన్ చేస్తూ నన్ను కాపాడడం జరిగింది. ఎవరైతే నన్ను కిడ్నాప్ చేశారో వారిని 3లో 2 తీసుకురావడం జరిగింది. ఒక ప్రాపర్టీలో నా భార్య పేరు మీద అగ్రిమెంట్ ఉంది. వారిలో వచ్చిన వారిలో వారికి ఒకరి పేరు మీద అగ్రిమెంట్ హోల్డరు. సో దీంట్లో మేము వన్ ఆఫ్ ది బెనిఫిషియరీ మా భార్య. సో వాళ్ళు గత కొంతకాలంగా మమ్మల్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకనగా మీ షేర్ అన్న మాకు ఇవ్వండి, లేదా మా షేర్ మీకు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతూ ఉన్నారు. దానికి మేము సమ్మతించకపోవడం వల్ల ఇది వాళ్ళు ఎట్లనైనా ఏదైనా కిడ్నాప్ చేస్తే వారి దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే నన్ను కిడ్నాప్ చేయడం జరిగింది. పుల్లాపూర్ మండలం బషీరాబాద్ గ్రామం. దానికి అగ్రిమెంట్ ఉంది. దానికి సంబంధించిన రసీదులు, అగ్రిమెంట్ కాపీ కానీ నకలు పోలీసు వారికి అందజేయడం జరిగింది. నేనుండే నివాసంలో ఇది గేటెడ్ కమ్యూనిటీ. సో అలాంటి వాళ్ళకే భద్రత లేకపోతే ఇది ఖచ్చితంగా మేమున్న గేటెడ్ కమ్యూనిటీలో భద్రతా వైఫల్యం అని నేను అనుకుంటున్నాను.